భగవన్నామస్మరణ ఏ వయసులో చేయాలి? ఇప్పుడే యుక్త వయసులోనే ఎందుకు నామస్మరణ చేయాలి? ఎప్పుడో 60 ఏండ్లు దాటాక చేయొచ్చు కదా? కాదు. బతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు కఫవాత పైత్యములు కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు జిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిప్పుడే చేసద నామభజన తలచెదను చేరి వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. బతికి ఉంటే నీ భజన తప్పకుండా చేస్తాను. అందులో ఏ రకమైన అనుమానము లేదు. కానీ మరణం ఆసన్నమైనప్పుడు మర్చిపోతానో ఏమో అని అనుమానం. మరణం అనేది ఇష్టం లేకపోవడం వల్ల, మాయ కమ్ముకోవడం వల్ల, మరణ అనుభవం ఇదివరకు లేకపోవడం వల్ల ప్రతి మనిషి మరణం అంటే ఏదో చిన్నపాటి విషయం అన్నట్టుగా అనాదరంగా తోసివేస్తాడు. కానీ మరణ సమయంలో యమదూతలు ప్రాణాలు పెకరించి పట్టుకునేటప్పుడు శరీరం మనం చెప్పిన మాట వినదు. ఎందుకంటే ఇంతకాలం బతికి బట్టగట్టడానికి సాయం చేసిన కఫవాత పిత్తాలు ఇక ఇప్పుడు మనిషిని మట్టుపెట్టడానికి పూనుకుంటాయి. అంటే ఇన్నాళ్ళు జీవించడానికి సహకరించినవి ఇప్పుడేమో మృత్యువుకు సహకరించడం మొదలు పెడతాయి. ఉన్న ఫలంగా సమస్థితిలో ఉండాల్సిన కఫవాత పిత్తాలు విషమ స్థితిలోకి మారిపోతాయి. శరీర వ్యవస్థలు అస్తవ్యస్త పరిస్థితి తాండవిస్తుంది. మనిషి వణికిపోతాడు. కాళ్ళు నడవలేమంటూ కుంటుపడతాయి. చేతులు పనిచేయలేమని చచ్చుబడతాయి. కళ్ళు చూడలేక మూసుకుపోతుంటాయి. అన్ని అవయవాలు కూడబలుక్కున్నట్టుగా ఒకేసారి సహాయ నిరాకరణ మొదలు పెడతాయి. అవన్నీ చెప్పు చేతల్లో ఉన్నన్ని రోజులు ఏ లోటు కనిపించదు. ఇప్పుడు ప్రతిదీ లోటుగానే అనిపిస్తుంది. అలాంటప్పుడు చేతనైంది భగవంతుడి నామం ఒక్కటే. చిత్రం ఏమంటే చేతకాంది కూడా అదే, కానీ చేయదగింది మాత్రం అదొక్కటే. అన్ని ఆర్భాటాలు పోరాటాలు కట్టిపెట్టిన తర్వాత భగవంతుడి నామామృతం గోలి పరవశించడానికి చిక్కిన సదవకాశం అది. తర్వాతి జన్మకు పదిలమైన పునాదులు అలా చేసినప్పుడే పడతాయి. శరీరంలో జవసత్వాలు ఉన్నప్పుడు దైవనామస్మరణ అనగానే ఏదో సాకుతో తప్పించుకుందాం. తీరిగ్గా భగవన్నామం చేయడానికి ఇప్పుడు కుదరదండి, అత్యవసర కార్యాలున్నాయని పనులెన్నో తగిలించుకుంటాం. ఆ పనులే అవసరమని భావిస్తాం. అలా అనుకునేలా చేస్తుంది మోహం. అన్నీ అనవసరమైన పనులే అయినా అత్యవసరాలుగా అనుకుంటాం. పైగా అవే నన్ను వదలడం లేదని ప్రకటనలు చేస్తుంటాం. మోహం వదలనంత వరకు కాలం ఇలా మోసం చేస్తూనే ఉంటుంది. ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు డబ్బు కోసం తాను పడిన కష్టాలు పనికొస్తున్నాయా? కొలువు కోసం పడిన పాటలు పనికొస్తాయా? పేరు ప్రతిష్టల కోసం పడిన ఆరాటం ఉపకరిస్తుందా అని ప్రశ్నించుకుంటే ఏది పనికిరాదని తెలియవస్తుంది. ఇన్నాళ్ళు పడిన ఏ శ్రమ ప్రాణాన్ని తిరిగి స్వస్థానంలో నిలబెట్టడానికి ఉపకరించదని సమాధానం వస్తుంది. ఆ జవాబు తన గుండె లోతుల్లోంచి ఉబ్బికొచ్చి కన్నీరై అవసాన దశలో మనిషి నిస్సహాయతను వెక్కిరిస్తుంది. శరీరమే కాదు, మాట మనసు కూడా మన వశంలో ఉండవు. ఈశ్వర అని మనస్ఫూర్తిగా పిలవగలనో లేదో అంటాడు కవి. అందుకే ఇప్పుడే నీ నామ భజన చేస్తానంటాడు కవి, శేషప్ప కవి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.